గురువు గారు, సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరి కళ. అవును. సో సొంతిల్లు ఉండాలి, మనకంటూ ఒక సొంతంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కలగంటారు. కొంతమంది దాన్ని రీచ్ అవుతారు, కొంతమంది దాన్ని రీచ్ అవ్వలేరు. కాబట్టి సో ఖచ్చితంగా మనం సొంతిల్లు కట్టుకోవాలి అంటే ఏం చేయాలి? ఏమన్నా ఒక చిన్న రెమెడీ ఉంటే మాకు చెప్తారా గురువు గారు? తప్పకుండా తల్లి. సొంత ఇంటి కళ అనేటువంటిది అందరికీ మీరు అన్నట్టుగా అది చాలా కలగానే కొంతమందికి కళ కలగానే మిగిలిపోతుంది. కొందరు నెరవేర్చుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో రెండు కష్టమే అయిపోయింది, చాలా కష్టం. ఉన్నారా? వాస్తవానికి నేను అనకూడదు ఈ మాట, కానీ ఈ డబ్బు ఉన్నవారు రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి మొన్న ఒక దగ్గరికి వెళితే సుమారు ఒక 2,000 నుండి 3,000 రూపాయలు, అంటే 3,000 to 4,000 విలువ చేసే అన్నటువంటి ఒక వస్తువు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. వెండి ఆవును పెట్టేసి, వెండి ఆవుతో సమానంగా వెండి ఆవు, అదే విధంగా చీర, అన్ని కంప్లీట్ మినిమం 4,000-5,000 ఉంటుంది. ఇప్పుడు ఇది చూసినటువంటి వారు ఎవరో కాస్త మనీ లేని వారు ఆ విధంగా వారు ఏదో వివాహం చేస్తే వారి మనసులో ఏదో ఒక కలత, నేను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని వీరికి అనిపిస్తుంది. నేను కూడా ఖచ్చితంగా ఇలా చేయాలి అనిపిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటివి ఒక 60 లక్షలు అనుకున్నాం, అందులో 55 లక్షలు ఇంటికి, ఇంకో 2-3 లక్షలు ఇంటీరియర్ లో ఇంకేదో అయ్యింది, ఇంకో 1,00,000 ఏటో ఖర్చునే, ఇంకో 1,00,000 ఉన్నవి. ఈ 1,00,000లో గృహప్రవేశం అని చెప్పి ఆ పూజలు అనో ఈ పూజలు అన్నట్టు చక్కగా ఏవో గమ్మత్తుగా, అంటే హోమం అనో, సత్యనారాయణ సర్వతం అనో, వాస్తు కళ్యాణం అనో ఇట్లా ఉంటది. వీటికి కొంత ఖర్చు అవ్వడము, వచ్చిన వారికి భోజనాలు పెట్టాలి, వాటికి ఇంత ఖర్చు అవ్వడం. ఇక రిటర్న్ గిఫ్ట్ లెక్క నుంచి తీసుకువస్తాడు. లేదా వివాహమే అనుకున్నాం, కూతురి వివాహం చేద్దాము, ఓ 20 లక్షలు పక్కన పెట్టుకున్నాడు, ఓ 1000 మంది వచ్చారు, 1000 మందికి రిటర్న్ గిఫ్ట్లు ఏమని ఇస్తాం? కనుక ఇది దయచేసి ఆలోచించుకోవాల్సినటువంటి విషయము. మధ్య తరగతి వారు టెంప్ట్ అయి రిటర్న్ గిఫ్ట్స్ లకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. గురుగారు, ఇప్పుడు మీరు అవసరం లేదు రిటర్న్ గిఫ్ట్స్ అన్నారు కాబట్టి మనకు డౌట్ వచ్చింది, అసలు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇవ్వచ్చా? మనకి రిటర్న్ గిఫ్ట్స్ అంటే పూర్వకాలంలోని మనకు ధర్మ సందేహాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే, మన సనాతన హిందూ ధర్మం ప్రకారం అయితే రిటర్న్ గిఫ్ట్ అంటే ఒక అరటిపండు, ఒక తమలపాకు, చీర లేదా జాకెట్ ఇవి ఇస్తారు, తాంబూలం ఇస్తారు. జనరల్ గా ఇప్పుడు ఒక పూజలో పూజ మొత్తం అయిపోయిన తర్వాత మనకు నైవేద్య నివేదయామి అన్నాం. షోడశోపచార పూజ విధానంలో ఏంది అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనార్థే అక్షతం, దాని తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, ముఖం కడుక్కోవడానికి, స్నానం చేయడానికి నీళ్లు, దాని తర్వాత వస్త్రం తుడుచుకోవడానికి, దాని తర్వాత గంధము, పసుపు, కుంకుమ, దాని తర్వాత నువ్వు గొప్ప అని చెప్పి ఓ 4 విషయాలను ఇప్పుడు మనం అనేటువంటి విధంగా, అంటే ఎట్లా అవి నామాల రూపకంగా భగవంతుని విషయం 400 నామాలు చెప్పుకుంటాం, 4 పుష్పాలు పెడతాం, దాని తర్వాత ధూపం వేస్తాం మంచి స్మెల్ కోసం. మనం కూడా అంత తయారైన తర్వాత స్ప్రే కొట్టుకుంటాం కదా, అదే విధంగా అదే. ఇక దాని తర్వాత ఏమిటి, నెక్స్ట్ నైవేద్యం. నైవేద్యం పెట్టినాం. నైవేద్యం తర్వాత మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి, తాంబూలం. వచ్చినటువంటి భక్తులు కానీ, ఇంటికి వచ్చినటువంటి బంధువులు కానీ భోజనం చేసిండ్రా, అయిపోయింది, ఇగో తాంబూలం, ఈ ఒక్క పొట్లను తీసుకో. ఇప్పుడు ఇక్కడికి సోంపు కానీ ఒక్క పొట్లం కానీ ఇక్కడికి క్లోజ్. దానికి వెండి కుంకుమ భరణి కానీ, లేదా చీర కానీ, ఇంకేదో తోసేయడం, దేనికి పైసలు అట్టిగా ఖర్చు కాదా? అనాథ పిల్లలు ఎంతో మంది ఉన్నారు బయట. మీ డబ్బు ఎక్కడో యూజ్ అవుతుంది కదా. మళ్ళా ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణులకు పూజ చేసినటువంటి వారికి ఇంకా మన అదేమిటి బేరసారాలు ఆడతారు, ఇంతనా అంతనా, అంతనా ఇంతనా అని చెప్పి అందరితోని బేరసారాలు ఆడతారు. ఒక అదేమిటి డెకరేషన్ వాడితో ఎలాంటి బేరాలు ఉండవు, దీనికింత దీనికింత ఇంతే ఫిక్స్. కెమెరామెన్ వీరికింత వీరికింత ఫిక్స్ అంతే. ఇంకేమున్నవి, ఇంకా మన ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటువంటి వారు ఇన్ని లక్షలు ఇంత. ఇక చీప్ ఎవరు అక్కడ? బ్రాహ్మణులేనా? అంటే ఉదాహరణ చెప్తాను.
వారు కూడా ఇంత అని చెప్పి పెట్టుకునేటువంటి పరిస్థితి లేకనే కదా. కనుక తప్పకుండా వారు అడిగింది, వారు చేసినటువంటి కష్టానికి తప్పకుండా ఎవరికైనా కూడా ఇవ్వాలి. ఆతిథ్యం అనేటువంటిది తాంబూలం అంతే. తాంబూలం అంటే ఏంది, పోక, ఖర్జూర పండు, అదే విధంగా 4 తమలపాకులు సరిపోతుంది. దీనికి ఎక్కడికో వెళ్ళిపోవడం. విన్నారా? అయితే ఇక సొంత ఇంటి కళ అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే కడప గౌరీ వ్రతం అని చెప్పి ఒకటి ఉంటుంది. కడప గౌరీ వ్రతం అంటే మన తెలంగాణ సైడ్ కొందరు కడపను గడప అని చెప్పి పిలుచుకుంటారు, ఆంధ్రాలో కడప అంటారు. అంటే సింహద్వారం వద్ద ఉండేటువంటిది. దీనిని ఎవరైతే ఒక సంవత్సరం పాటు ఇవాళ రేపు మొత్తం కడప మీద అంతా బ్లాక్ మన అదే ఎల్లో కలర్ పెయింట్ వేసేస్తున్నారు, ముగ్గులు వేసేస్తున్నారు, అయిపోయింది. దాన్ని ఎవ్వరు పట్టించుకోవడం లేదు, తుడవడం లేదు. ఇవాళ రేపు అంతా ఎవరు రాస్తున్నారు పసుపు? రేర్, తక్కువ. విన్నారా? ఎవరైతే ఖచ్చితంగా సంవత్సరం పాటు ఈ యొక్క కడప గౌరీ వ్రతాన్ని పాటిస్తారో, ప్రతిరోజు కడపను గడగాలి, శుభ్రం చేయాలి, పసుపు రాయాలి, పరిపిండితో ముగ్గు అలకాలి, చక్కగా కూడా ముత్తైదువ రూపకంగా ఒక ముత్తైదుకు ఇంటికి వస్తే ఏం చేస్తారు? ఆ విధంగా కాళ్ళకు పసుపు రాసి చక్కగా కూడా గదమలకు పసుపు రాసి వారికి ఆతిథ్యం ఏ విధంగా అయితే తాంబూలం ఇస్తారో ఆ విధంగా మీ మొట్టమొదటి ముత్తైదుగా భావన చేసుకొని పసుపు చక్కగా కూడా రాసి అలంకరణ చేసుకోండి కడపకు. ఇది సంవత్సరం పాటు పాటించండి. అడ్డు వచ్చింది 4 రోజులు మీ ఇంటి ముందు గాని ఇంటి పక్కల వాళ్ళే కానీ వారి దగ్గర పర్మిషన్ తీసుకోండి. నేను ఇట్లా నోచుకుంటున్నాను, మీ కడప నేను కడుగుతాను, ప్రతిరోజు కడిగి నేను ముగ్గు వేస్తాను. అయితే ఇది నాకు అడ్డు వచ్చినప్పుడు ఒక 4 రోజులు నేను మీ కడప కూడా కడుగుతాను. లెక్క ఇక్కడ 365 రోజులు నిండిపోతుంది. అర్థమైంది కదా? అలా చేసుకోండి. 1 year లో సొంత ఇంటి కళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సొంత ఇంటి కళ నెరవేరుతుంది.